వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ బై ఇందు. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇంకా ప్రీవియస్ వీడియో చూస్తే మా చెల్లి ఫోటో షూట్ చేసాం కదా, ఇంకా ఫంక్షన్ కోసం అయితే మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసాము. స్టార్టింగ్లో చూసారు కదా 2 మేకపోతులు, అవే 2 రేపు బలైపోతాయి. నేనైతే ఫుల్ మటన్ లవర్ కాబట్టి ఫస్ట్ స్టార్టింగే ఇంకా మేకపోతులతోనే స్టార్ట్ చేశాను ఈ వీడియోని. వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. మేము కూడా మంచిగా ఎంజాయ్ చేసాము ఈ హెల్దీ ఫంక్షన్లో. డాబా అంతా ఖాళీగా ఉంది కదా అని డాబా పైన హెల్దీ ఫంక్షన్ చేయడానికి ఫిక్స్ అయ్యారు మా పిన్ని వాళ్ళు. ఇంకా డాబా పైన హెల్దీ ఫంక్షన్ చేయడానికి హెల్దీ ఫంక్షన్‌కి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చి పెట్టేశారు. ఇంక మా రియా అయితే అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని పరిశీలిస్తుంది. ఇంక కొంచెం ఉంటే లోపల కూర్చుండిపోయేది. మనకు కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ఐటెమ్ అయితే ఇంక తీస్తున్నారు. ఏంటి మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటున్నారా? ఇంకేముంటదండి, మన డీజే బాక్సు. మినిమమ్ ఊపు ఉండాలంటే డీజే బాక్సే కావాలి కదా! ఫంక్షన్‌లో ధూమ్ ధామ్ చేయాలి మరి డీజేతో డాన్స్‌లేసుకుంటూ. మా చెల్లి, మా జున్నమ్మ అయితే మ్యాగీ ప్యాకెట్లయితే తెచ్చారు. మ్యాగీ వండుకొని తిందామనేసి. మాలా మ్యాగీ లవర్స్ ఎంతమందుంటారో, సాయంత్రం హెల్తీ ఫంక్షన్ పెట్టుకొని మేమైతే మ్యాగీ ప్యాకెట్లు తెచ్చుకుంటున్నాం వండుకొని తినడానికి. ఇంక మనకు కావాల్సిన డీజే బాక్స్ అయితే పైకి తీసుకొచ్చేసారు. ఇంక సాంగ్స్ పెట్టారంటే మా రియమ్మని అసలు ఆపలేము. ఇంక డీజే బాక్స్ ముందుకొచ్చి డాన్స్ ఏస్తూనే ఉంటది. ఇంక డెకరేషన్ అంతా కంప్లీట్ అయ్యాక వీడియో తీసుకోవచ్చు కదా అని చెప్పేసి నేనైతే కిందకొచ్చేసాను. ఇంకా కిందకి రాగానే మా వోళ్ళు చూడండి ఏం చేస్తున్నారు. ఉయ్యాలైతే మా ఉయ్యాన్ బాబు కోసం కట్టారు. కానీ వాడు ఉయ్యాల్లో కన్నా మనుషుల మీదే ఎక్కువుంటాడు. ఇంక మా చెల్లి, మా పిల్లలు అయితే ఈ మ్యాగీ ప్యాకెట్లు వండడం కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నారు. కిందకొచ్చేసరికి మా చెల్లి మ్యాగీ ప్యాకెట్లు చింపేసేసరికి మా చెల్లె వండేస్తదేమో, శుభ్రంగా కూర్చొని తినొచ్చు కదా అని అనుకున్నాను. అస్సలు కాదు, చింపేసి అన్నీ డబ్బాలలో ఏసి నాకే ఇచ్చింది వండమనేసి. ఇంక వీళ్ళు ఇలా చింపుకుంటున్నారు కదా, మా పిన్ని ఏం చేస్తుంది, అసలు మా పిన్ని కనిపించట్లేదని చూస్తుంటే పాపం ఈ టెన్షన్‌లన్నీ తట్టుకోలేక టీ పెట్టుకొని ఓ మూలన కూర్చొని తాగుతుంది. ఇంకా ఫంక్షన్ హడావిడి అంటే ఇంట్లో ఆడవాళ్ళకి తలనొప్పులు తప్ప ఇంకేం మిగలదు కదా! ఈ మ్యాగీ ప్యాకెట్ల కోసమైతే మేమందరం చందా యేసుకున్నాము. మొత్తం ఎంతమంది ఉన్నామో అందరం చందాలేసుకొని మరీ మ్యాగీ ప్యాకెట్లు కొనుక్కున్నాము మ్యాగీ వండుకొని తినడానికి. రూ. 10 మ్యాగీ ప్యాకెట్ కూడా చందా యేసుకుంటారా అని అనుకోకండి. అందరూ సమానంగా యేసుకొని అందరం సమానంగా తిందామని ఫిక్స్ అయ్యి చందాలైతే యేసుకున్నాము. ఇంక వీళ్ళు ఇంకా చింపడంలోనే ఉన్నారు. ఇంకెప్పుడు వండుతారో ఏంటో. తమ్ముడిని మేకలకి కాపలా ఉండరా అంటే అమ్మాయిలతో పులిహోర కలుపుతున్నాడు. వీడియో తీసానని నన్ను కొట్టాడు. ఇంక వీడియో అప్‌లోడ్ చేస్తున్నానంటే ఇంకేం చేస్తాడో, వాడి రియాక్షన్ ఎలాగుంటదో వీడియో అప్‌లోడ్ చేశాక. మ్యాగీ అయితే నాకే వండమని ఇచ్చారు. ఇంక నేను వండుదామంటే మా పిన్ని గ్యాస్ అయితే అయిపోద్ది, కరెంట్ కుక్కర్ మీదే వండుకోండి, ఇప్పుడే గ్యాస్ కష్టాలు అసలే ఉన్నాయి అని చెప్పనగానే పనున్న కరెంట్ కుక్కర్ తెచ్చి ఇంక మ్యాగీ అయితే వండడం మొదలుపెట్టాను. ఇక్కడ పక్కన మా పిన్ని తిడుతుంది, ఎలా తింటారు ఈ మ్యాగీ, ఏం బావుంటది అని చెప్పేసి. పాపం మా పిన్నికే తెలుసు ఈ మ్యాగీ లవర్స్ ఎంతమంది ఉన్నారో. వండాక కొంచెం ఇస్తాను, తినేసి నువ్వే టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో తెలుస్తది అంటే, నాకు అసలొద్దు మీరే తినండి ఆ గడ్డిని అని చెప్పి అంటుంది. ఇంక ఇది వండిన తర్వాత కొంచెమే వచ్చింది, ఇది మాకే సరిపోదు మా పిన్నికి ఏస్తాంలే అని మేము కూడా లైట్ తీసుకున్నాము. ఇంక కరెంట్ కుక్కర్ మీదయితే నేనైతే కాసేపు ఉడకబెట్టేసాను. ఇంక మ్యాగీ అయితే ఉడికిపోయింది. ఈలోపైతే మా అమ్మమ్మ వచ్చింది. ఇంక మా అమ్మమ్మనైతే హాయ్ చెప్పమన్నాను. వీడియో తీస్తాను, హాయ్ చెప్పు, యూట్యూబ్‌లో పెడతాను అంటే, చూసారా ఎంత మంచి స్మైల్ ఇచ్చిందో. స్మైల్ ఇస్తూ హాయ్ అయితే చెప్పేసింది మా అమ్మమ్మ. మా అమ్మతో కన్నా మా అమ్మమ్మతోనే నాకు ఎక్కువ బాండింగ్ ఉంటది. ఎందుకంటే మా అమ్మమ్మ దగ్గరే నేను ఎక్కువ పెరిగాను. మా అమ్మమ్మకి కూడా అందరికంటే నేనే ఎక్కువ ఇష్టము. ఎందుకంటే ఫస్ట్ మనవరాలిని కదా, కొంచెం ఎక్కువ ఇష్టం. ఇక్కడ మా కోడిపిల్లలనైతే మా రియాలు అసలు బతకనివ్వట్లేదు. మా చెల్లిని నేనేం చేస్తున్నానో కొంచెం వీడియో తీసి పెట్టి అప్‌లోడ్ చేసుకోవాలంటే దాని కొడుక్కి మాత్రమే వీడియో తీసుకుంటుంది. అక్కడి నుంచి నేను అరుస్తున్నానని నాకు కొంచెం వీడియో తీసింది. ఇంక నేనైతే నైట్ భోజనాల కోసం సాంబార్ కోసం కూరగాయలయితే కట్ చేస్తున్నాను. నేను ఉడకబెట్టిచ్చిన మ్యాగీని మా చెల్లయితే ఇక్కడ తాలింపయితే వేసేసింది. ఇంకా మా చెల్లయితే చెప్తుంది నేనే కష్టపడి వండానని. నేనైతే వీడియో ఎడిటింగ్‌లో లేపేస్తానులే అది అని చెప్పాను. ఇంకా అందరం నవ్వుకొని కూరగాయలయితే కట్ చేసుకున్నాం. ఈలోపైతే మ్యాగీ కూడా వండేసింది మా చెల్లి. ఇంకా మ్యాగీ అయితే తీసుకొచ్చి అందరి దగ్గర పెట్టేసింది. అందరికీ ఇప్పుడు సమానంగా వాటాలెయ్యాలమాట ఈ మ్యాగీని. ఇంక మా జున్నమ్మయితే ఎప్పుడు మ్యాగీ ఇస్తారా, ఎప్పుడు తిందామా అని ఏడుస్తూ ఉంది. ఇంక మ్యాగీ రెడీ అయిపోయేసరికి ఏడుపాపేసి ఇంక ప్లేట్ పట్టుకొని కూర్చుంది, నాకు కూడా మ్యాగీ కావాలి అని చెప్పి. మ్యాగీ వండాక చూసారా ఎంతొచ్చిందో. ఇప్పుడు దీన్ని మేము 7 వాటాలెయ్యాలి. మేమందరం సమానంగా పంచుకోవాలనమాట. ఇప్పుడు ఎవరికీ బాధ పెట్టకుండా ఇది ఎలా సమానంగా పంచాలో అర్థం కావట్లేదు. వచ్చిందే కొంచెం, ఇప్పుడు అందరినీ దీంతో సాటిస్ఫై చేయాలి. ఇంక మ్యాగీ రెడీ అయిపోయేసరికి మా రియా అయితే ఆ కోడిపిల్లని వాళ్ళ బావకైతే ఇచ్చేసి తను కూడా రెడీ అయిపోయింది మ్యాగీ తినడానికి. మేమందరం మ్యాగీ లవర్స్ మాట, మా పిల్లలతో సహా అందరం మ్యాగీనే ఎక్కువ ఇష్టపడి తింటాము. ఇంకా పంపకాల కార్యక్రమాన్నయితే మా చెల్లికే ఇచ్చేసాము. ఎందుకులే రిస్క్, నువ్వే పడు అని చెప్పి మా చెల్లికి ఇచ్చేస్తే మా చెల్లి అయితే అందరికీ సమానంగా పంచేసింది. ఇంక మేమందరం కొంచెం కొంచెం కప్పులేసుకొని తింటే మా చెల్లి చూసారా ఫైనల్‌గా దాకలో అయితే తింటుంది. దాకలో తింటున్నా కప్పులేసుకొని తినొచ్చు కదా అంటే, దాకలో తింటేనే మజా వస్తది అని చెప్పి దాకలోనే తినేస్తుంది. ఇంక మరియమ్మ అయితే చెప్తుంది మొత్తం గౌరీ మమ్మీయే తీసుకుంది, నాకు కొంచెమే ఇచ్చింది అని చెప్పి. ఇంకా మాకు మ్యాగీ సరిపోలేదని మేము ఏడుస్తుంటే వీడు మ్యాగీని తీసుకొచ్చి వాళ్ళ కోడిపిల్లలకి కడుతున్నాడు. మళ్ళీ ఆ కోడిపిల్లలకి రాకీ అని పేరు కూడా పెట్టాడు. ఇంక వాడు కొంచెం ఆ కోడిపిల్ల కొంచెం తింటున్నాడు. నా వాటా అయితే నాకు ఈ కప్పులేసి ఇచ్చారు. నేను కూడా నా వాటా అయితే ఫినిష్ చేశాను. నేను తినేలోపు ఇక్కడైతే మా పిన్ని, మా చెల్లి అయితే వచ్చారు.
పాపం కొంచెం ముందొస్తే వీళ్ళు కూడా మ్యాగీ తిందరు. మీకే సరిపోలేదు వాళ్ళకే పెడతారు అని అనుకోకండి. ఉన్నదాంట్లోనే అందరం అడ్జస్ట్ చేసుకొని అయితే తింటాము. ఇంకా తినంది కదా తినే మా పల్లవి మా అందరికన్నా చిన్నది. ఇంకా మా చిన్న చెల్లి ఇక్కడ అదే చెప్తున్నాను. మా చిన్న చెల్లి మా పల్లవి అని చెప్పేసి చూసారా ఎలా ఎక్కిరిస్తుందో అల్లరివిల్ల. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీలో లాస్ట్ మనవరాలు అనమాట మా పల్లవి. డీజే ఆన్ చేశారు. ఇంకా డీజే ఆన్ చేయగానే మరి అమ్మ అయితే డాబాపై కురికేసింది. చూసారు కదా డీజే ఆన్ అయిందంటే మా రియాకి కాల్ నిలబడం అనమాట. ఇంకా వచ్చి రాని స్టెప్పులతో అయితే డ్యాన్స్ మాత్రం పక్కాగా వేస్తుంది. లోపు అయితే డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. డెకరేషన్ అయితే ఇలా సింపుల్గా అయితే చేసేసారు. సింపుల్గా అయినా చాలా బాగుంది. ఇంకా మా రియమ్మ అయితే మధ్యలో మ్యాంగో తింటూ డ్యాన్స్ అయితే వేస్తుంది. మళ్ళీ ఎవరి మీద నమ్మకం లేదు, ఎవరికైనా ఇస్తే తినేస్తారేమో అని మళ్ళీ నా చేతికే ఇచ్చి డ్యాన్స్ వేస్తుంది. మళ్ళీ దానికి ఆకలి అనిపించినప్పుడు వచ్చి మ్యాంగో తీసుకొని మ్యాంగో అయితే తింటుంది. పాపం లాస్ట్కి అయితే ఇంక మ్యాంగో అయితే నేనే తినేసాను. రియమ్మకి డ్యాన్స్ అంటే పిచ్చి. సాంగ్ వినిపించిందంటే చాలు పూనకం వచ్చేస్తుంది. అప్పుడు స్టాప్ తప్ప ఇంకేం రాదు. చూసారా అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామో. మా ఊళ్ళో ఎంత టాలెంట్ ఉందని నాకు అస్సలు తెలియదు. అందరూ డాన్స్ కాకపోతే అందరూ నాన్ సింగ్ డాన్సర్సే. ఒక్కరు కూడా సింక్లో లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు డాన్స్ వేస్తున్నారు అంతే. ఇలా డాన్స్ వేసుకుంటూనే టైం అయితే అయిపోయింది. ఇంక మేమైతే కిందకి వెళ్ళి పెళ్లి కూతురుని అయితే రెడీ చేసేసాము. అయితే ఇలా సింపుల్గా రెడీ చేసాము. మరీ హెవీగా రెడీ చేసినా అది మొగలేదు. ఎందుకంటే అంత బక్కగా ఉంటుంది మా చెల్లి. అందుకే సింపుల్గానే రెడీ చేసాము. ఎలా అయితే మొత్తానికి అయితే రెడీ చేసాము. ఇంకా పెళ్ళికూతురుని అయితే పైకి తీసుకొస్తాము. ఈలోపు మేము కూడా అందరం రెడీ అయిపోయాము. మా రియమ్మని అయితే అంత మంచిగా రెడీ చేశాను. కాకపోతే అదే మంచిగా ఉండలేదు అంతే. దాని డాన్స్ పిచ్చితో డాన్స్లు వేసుకుంటూ మొత్తం గెంతి ఫేస్ అంతా పాడు చేసుకుంది. ఫేస్ పాడు చేసుకుంటే పోయింది. డ్రెస్ కూడా పాడు చేసింది. ఆ ప్యాంట్ తీసి ఎక్కడ పడేసిందో తెలియదు. ఫంక్షన్ హడావాడిలో ఎక్కడ పడతామో మనకే తెలియదు కదా. ఇంకా దాన్ని కూడా చాలాసేపు అడిగినా దానికి గుర్తులేదు. దాని హడావాడిలో అది ఉంటే దానికి ఏం గుర్తుంటుందిలేండి. ఎంత వెతికినా ఫ్యాన్ కనిపించపోయేసరికి ఇంకా అలాగే తీసుకొస్తాను పైకి. పెళ్లి కూతురికి అయితే ఫొటోస్ తీస్తున్నారు. ఇంకా మా తాత చూసారా హాయ్ చెప్పు. డాన్స్ చేద్దాం. ఇది సాంగ్ పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డను మొక్కలు రెండు ఒకలాగా ఉంటాయి. అమ్మాయి అమ్మమ్మ హాయ్ చెప్పమ్మా. హాయ్ చెప్పు హాయ్ అండి. ఇంకా మా అమ్మమ్మ అయితే ఎవరు చూసినా చూడకపోతే నా వీడియో కోసం మా అమ్మమ్మ అయితే ఎదురు చూస్తుంది. మా పిన్నిని అలా అడుగుతూనే ఉంటుందంట నా వీడియోస్ పెట్టమని. ఇంకా చూసారు కదా మా తాతయ్య అమ్మమ్మకి అయితే 4 పిల్లలు 9 మంది మనవలు ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు కష్టపడతారు. ఇంకా వాళ్ళ ఎనర్జీకి అయితే మెచ్చుకోవాలి. మా చెల్లికి అయితే ఇంకా వాళ్ళ తాతయ్య నానమ్మ అండ్ అమ్మమ్మ తాతయ్య అయితే కూర్చోబెట్టి బొట్టది పెట్టి కందమది రాస్తున్నారనమాట. ఇంకా ఇక్కడ కనిపించే వాళ్ళే వాళ్ళ నానమ్మ తాతయ్య. మా వయసు వాళ్ళ తాతయ్య వాళ్ళు కూడా ఇప్పటికీ కష్టపడతారు. ఎంతైనా సరే ఇంకా పొలం పనులు అవి చేస్తారు. వీళ్ళైతే చాలా గ్రేట్ కదా. మనం ఇప్పటికే ఆ నొప్పు ఈ నొప్పు కాళ్ళు నొప్పులు అని చెప్పి ఇప్పుడు పని చేయకుండా కూర్చుంటాం. కానీ వీళ్ళు ఇలా కాదు, ఇంత వయసులో కూడా చాలా బాగా పనిచేస్తారనమాట. ఇంకా మా అమ్మమ్మ మా తాతయ్య కూడా మనవరాలకి బొట్టు పెట్టి ఆశీర్వదించేస్తున్నారు. ఇంకా ఇలా కొన్ని ఫ్యామిలీ పిక్చర్స్ అయితే తీసుకున్నాము. మా అమ్మమ్మకి నేనంటే ఎలా ఇష్టమో మా తాతయ్యకి మా వయసు అంటే అంత ఇష్టం అనమాట. అందరూ ఇష్టమే, కాకపోతే మా వయసు అంటే కొంచెం రవ్వంత ఎక్కువ ఇష్టం. ఇంకా మా పిన్ని అయితే అందరికీ
అందరూ రాసి బొట్టయితే పెట్టేస్తుంది. ఇంక ఈలోపు మా వైషు వాళ్ళ నాన్న, పెదనాన్న వాళ్ళందరూ అయితే ఫోటోలయితే తీసుకున్నారు. ఇంక నెక్స్ట్ మా టైం కూడా వచ్చింది. మేము కూడా ఫోటో తీసుకున్నాం. లిటరల్లీ ఈ వీడియో కోసం మా పిన్నాళ్ళు నన్ను ఎన్ని సార్లు ఫోన్ చేసి అడిగారో, ఎప్పుడు ఎడిట్ చేస్తావు, ఎప్పుడు అప్లోడ్ చేస్తావు, చూస్తాం వీడియో పెట్టు ఫాస్ట్‌గా అని. వాళ్ళు ఎన్ని సార్లు అడిగినందుకు కూడా నేను ఇప్పటి వరకు పెట్టలేదు. ఇది మే 13 అయినట్టుంది ఈ ఫంక్షను. కానీ ఇప్పటి వరకు నేను పెట్టలేదు. ఎందుకంటే ఈ మధ్య నాకు ఒంట్లో కొంచెం నీరసంగా ఉంటుంది అసల. ఈ వీడియో ఎప్పుడో ఎడిట్ చేద్దామన్నా ఏదో ఒకటి ఒంట్లో బాగుండట్లేదు. దాని తర్వాత వీడియో ఎడిట్ చేద్దామంటే సాంగ్స్ ఉన్నాయి. మ్యాక్సిమం డాన్స్ వేసినప్పుడు ఈ సాంగ్స్‌తో పెడితేనే కదా అందంగా ఉంటది. మనం కొత్త సాంగ్స్ ఎడిట్ చేసి, మ్యూజిక్ ఎడిట్ చేసి పెడితే బాగోదు కదా! ఈ సాంగ్స్‌తో ఏమైనా ఎడితే కాపీరైట్స్ పడతాయేమో అని ఒక భయం. అదొక టెన్షను. ఇదొక ఎడిట్ చేయడానికి తలనొప్పి, బాగా విపరీతంగా తలనొప్పి ఒకటి వచ్చేసిద్ది ఈ మధ్యన బాగా నాకు. ఇంకా ఆ తలనొప్పి, ఈ తలనొప్పి ఆలోచించుకొని ఇన్ని రోజులైతే ఇంక ఇది ఎడిట్ చేయడమే మానేసాను. ఇంక ఫైనల్‌గా ఏదైతే అది అయితది. కాపీరైట్స్ పడినా పర్లేదని చెప్పేసి నేనైతే ఇంక ఎడిట్ చేసేసాను ఈ వీడియోని. మా చెల్లి పిన్నాళ్ళు అడిగి ఇంక లాస్ట్‌కి ఫోన్ చేయడమే మానేసారు. దీనికి ఇష్టం వచ్చినప్పుడు పెడతదని చెప్పి. ఇంకా మా చెల్లితో ఫోటోలు తీసుకున్నాక వాళ్ళ ఫ్రెండ్స్ అయితే డాన్స్ ఏశారు. ఏరియా వైర్లు పట్టుకోకూడదు జునా, వైర్లు పట్టుకోకు. ఇదిగో అందరి దగ్గరికి నేనే వస్తా, అందరు అడిగింది ఇచ్చేపోతా.
చూసారు కదా ఎలా డాన్స్లు వేసాము, ఎవరు నవ్వుకోకండి, వచ్చినట్టు వేసేసాము. ఇంకా మా తాతయ్యని మా అమ్మమ్మని కూడా ఫ్రేమ్లోకి లాగేసాము. ఫుల్గా అయితే డాన్స్లు వేసి మంచిగా ఎంజాయ్ చేసాము. ఇంక ఇక్కడ మా చెల్లికి అయితే మొత్తం అందరూ ఇంకా స్నానం అయితే చేయిస్తున్నారు. ఇంకా పసుపు రాసి స్నానం అయితే చేయించేస్తున్నారు అనమాట. ఇంకా రిలేటివ్స్ అందరూ వచ్చి ఒకరికొకరుగా నీళ్లు పోసి స్నానం అయితే చేయించేస్తున్నారు. ఇంకా మా తాత అయితే మనవరాలని అసలు వదలట్లేదు, పక్క నుండి తనే స్వయంగా ఆ జల్లెడ పట్టుకొని మరి ఇంకా చివరి వరకు మా తాతయ్య ఆ జల్లెడ పట్టుకొని ఉన్నారు అనమాట. ఇంకా ఎవరు చెప్పినా వదలలేదు, మా తాతయ్య పట్టుకున్నారు. ఇంకా అందరూ ఒక్కొక్క చెంబు నీళ్ళైతే పోసేశారు. ఫోటోగ్రాఫర్ అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇలా అందరినీ ఫ్యామిలీలందరినీ నీళ్ళైపోమని ఫోటోలు అయితే తీసేసుకున్నారు. నీళ్ళు పోస్తుంటే మా చెల్లి కళ్ళు ముత్తుంది. నీళ్ళు పోతే ఎలా అయినా ఆటోమేటిక్గా కళ్ళు క్లోజ్ అవుతాయి కదా, ఇంకా అందరూ కళ్ళు తెరు ఫొటోస్ సరిగ్గా రావట్లేదని నీళ్ళు పోతుంది. కళ్ళు ఎలా తెరుస్తారు చెప్పండి, పాపం దాన్ని తినేయడం కాదు కానీ అన్ని ఫొటోస్ అయితే స్టిల్స్ మరి ఎక్కువ ఏం పెట్టలేదు, చాలా తక్కువ స్టిల్స్తోనే తీసారు. మేమైతే ఎక్కువ ఈ డ్యాన్స్తోనే ఎంజాయ్ చేసాము. ఇంకా కొన్ని డ్యాన్స్ వీడియోస్ అయితే ఉన్నాయి, అవి అయితే లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను చూడండి. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీరు బాగా ఎంజాయ్ చేయగలరు ఈ వీడియోని. అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ ఓపెన్ చేసి ఈ వీడియోస్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నిటిని చూసి లైక్ చేయండి. కొంతమంది అంటారు డ్యాన్స్లు వేస్తారు పిచ్చోళ్ళలాగా, ఏం పని లేదు అని అనుకుంటారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాను చెప్పండి. ఏమైందో చెప్పమంటే చెప్పమైంది చెప్పు, బోలో కమాన్ చెప్పు. అందుకే ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి. పెద్ద సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, మళ్ళీ పుడతామా ఏంటి అని. ఈ వీడియో ఎడిట్ చేయడం కాదు కానీ కాపీరైట్స్ గురించి నాకు ఎక్కువ భయం వేస్తుంది. ఒకవేళ కాపీరైట్స్ పడితే సాంగ్స్ అన్ని తీసి మ్యూజిక్ యాడ్ చేయాలి. ఇంకా మొత్తం అందరూ వాటర్ అయితే వేసేసాక బేషన్తో ఉన్న వాటర్లను కూడా వేసేసారు. ఇంకా వాటర్తో అందరూ తడుపుకున్నారు, ఒకరికొకరు తడుపుకొని బాగా అయితే ఎంజాయ్ చేసాము. వాళ్ళందరూ వచ్చి మా వయసుని అయితే కొంచెం ఆశీర్వదించేసారు. ఇంకా మా వయసు కూడా డ్యాన్స్ వేసింది, ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను చూడండి. రాజారావు గారు మూడో అమ్మాయి పక్కిటి పుల్లారావు గారు నాలుగో అబ్బాయితో ఇంకా మన మెరగంటే మంగ ప్రయాణం గాజులు చెప్తే మా దుబాయ్ సత్యవతి వాళ్ళ మొగుళ్ళని వదిలేచాడంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేదు కానీ ఆ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగ తయారు.
వయసు చూసులు మొత్తం లూజ్ అయిపోయి పాపకి నేను సరిపోనంటూ మారిపోయాడు. అబ్బో అంత గొప్ప ఫేసా జర మాకు కూడా చూపించరాదే. నీ భావనిస్తావా కంటి సోపుతోనే తప్పరిస్తాను. నీ భావనిస్తావా నోటి మాటతోనే నంచుకుంటాను. ఓకేనా బాబనిస్తాడు చుట్టి వేశారు నీ జంట చేస్తాను. నీకేనా బాబనిస్తాడు ఇంత ముందు తప్పినాడు లేదంటాను. నాని మూడుగా మారనివ్వకు. కాకినాడ కాజా కాజా కైకలూరు బాజా బాజా కాణిపాకం గణపతి పూజ మనదేలే. కాకినాడ కాచా కాచా కైకలూరు బాచా బాచా కాణిపాకం గణపతి పూజ మనదే. కోటప్ప కొండపై పేరంటం సింహాద్రి గుట్టపై సాయంత్రం వెంకన్న కరుణతో కళ్యాణం మనదే. సిద్ధంతి పెట్టిన సమూహం సిద్ధోళ్ళు చెప్పిన సిద్ధాంతం సిద్ధంత సారగా శ్రమదానం మనదే. కాకినాడ కాజా కాజా కైకలూరు బాజా బాజా కాణిపాకం గణపతి పూజ మనదే. నన్ను కొట్టకురో తిట్టకురో బాసుకుల బావో. నీ మీద పైన తక్కుదురో బాసుకుల బావో. నన్ను కొట్టకురో తిట్టకురో బాసుకుల బావో. నీ మీద పైన తక్కుదురో బావో. చూస్తేనే రా బాసుకుల బావో. చూడండి గుడ్డు శృంగారించి ద్వారణంబులు గట్టి ములువతో ముచ్చాల ముగ్గులు చూడమ్మా ఈ వాడ చూసినాలే గాని చూడండి పట్నమ గట్టి వెరితాడ సింహాది మంగాళు జయ మంగాళ మాదముడు కొమ్మరి చేసిన కుసిన బంగిలోని వైవోజి రామయ్య పంచు తగిలినని కమ్మరి ఒకసారి చూడమ్మా ఎందుకు చూడండి ఏ బోధ పండు పిల్లగా అగ్నిదేవుని తెచ్చి రోజు వెలిగించి ఇచ్చేరున వాడి తలదాటెత్తిన విచ్చేరున వాడి వచ్చేటు కొరకు పట్టేరున వాడి బాలరాముడికి నువ్వాడు తెచ్చిన నేలాడి కాంతలకి పదిని కట్నాలు ఈ తమ్ముడా నువ్వు చంద్రగానాలున్న దాడులను కోసిన తవ్వుతో వాళ్ళ తవ్వుకొచ్చేను
తనో పెడికి ఇసుక అయితే డాన్స్ రాదు, కాకపోతే ట్రై చేసిన అందరూ బలవంతం చేసేసరికి ఇంకా హారతి పాట చూసారే ఎంత బాగా పాడారు. వయసు వాళ్ళ తాతయ్య చాలా బాగా పాడుతారు హారతి పాట. అంతా అయిపోయాక హారతి అయితే ఇచ్చేసి మా వైష్ణవి అయితే కిందకి తీసుకెళ్ళిపోయారు. ఇంకా మేమైతే ఒక్కొక్కరుగా అందరం మెహందీ అయితే పెట్టుకుంటున్నాను. నేను మెహందీ ఆర్టిస్ట్ని అయిపోయాను ఇక్కడ. ఇంకా ఫస్ట్ అయితే మరియాకి అయితే పెట్టేశాను మెహందీ. ఇంకా ఫస్ట్ మెహందీ పెట్టుకొని సోకులు పడుతుంది మరియా. ఎట్టుకున్న 10 నిమిషాలకే చెరిపేసిందిలేండి, అది సెకండరీ. మరియాకి పెట్టేశాక మా చిన్నమ్మకి, వైషుకి, ఇంకా మా చెల్లెలకి అందరికీ పెట్టుకొని ఫుడ్ అయితే తినేసాము. అంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.